రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు శరవేగంగా సాగుతోంది. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి జనాల నుంచి విశేష స్పందన లభించింది. ఈ పథకం కింద గృహాల కోసం సుమారు 77.18 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఇల్లు మంజూరు చేశారు. కొన్ని ప్రాంతాల్లో రెండో విడత కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి ఇల్లు మంజూరు చేశారు. ఈ పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్న సంగతి తెలిసిందే. మొత్తం 4 విడతల్లో ఈ 5 లక్షల రూపాయల సాయం అందిస్తారు. తాజాగా తొలి విడతలో భాగంగా పలువురు లబ్ధిదారుల ఖాతాలో ₹1,00,000 జమ చేశారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను నెలలోపు ప్రారంభించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రెండో విడత కింద 643 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు. నెలలో ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే రద్దయ్యే అవకాశం ఉందన్నారు. నిరుపేదలకు పెట్టుబడికి డబ్బులు లేకుంటే మహిళా సంఘాల నుంచి ₹1,00,000 రుణం అందిస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 4.5 లక్షల ఇల్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించాలన్న ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం, స్థానిక అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాల ద్వారా కొనుగోలుకు అవకాశం ఇవ్వడం వంటి పద్ధతులను పరిశీలిస్తోంది.